बहुजन राज्यम जोहार कांसी राम जी, जोहार कांसी राम जी, कांसी राम गार जी, बीएसपी अधिनेత कांसी राम అందరికీ జేబీలో నా పేరు రాయ ప్రజయమ్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈరోజు కాంశీరామ్ గారి 92వ జయంతి జరుపుకుంటున్నందుకు మా నాయకుడు జట్టిపాలెం వెంకటేష్ జామరాజు గారు ఆఫీసులో మేము జరుపుకుంటున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల గురించి కాంశీరామ్ గారు ఎంతో కృషి చేశారు. అలాగనే మాయావతి గారు కూడా కాంశీరామ్ పట్టుదల మీదనే ఇప్పుడు కాంశీరాము ఆమెని 4 సార్లు ముఖ్యమంత్రిగా పోటీ చేసి చేయించారు. అలాగే మహిళలందరూ కూడా మాయావతి స్ఫూర్తి మీదుగా మహిళలందరూ కూడా ఆమెలాగానే మనం కూడా ముందుకు సాగుదామని మీ వెనక నేను ఉంటానని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. जय हो कांसी राम, जय हो कांसी राम, जोहार कांसी राम, जय हो कांसी राम. ఈ రోజు బహుజన పితామహుడు అలుపెరగని పోరాట సూర్యుడు బీఎస్పీ అధినేత వ్యవస్థాపకులు మానిశ్రీ కాంశీరామ్ గారి 92వ జయంతి వేడుకల్ని బహుజన రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో మాచర్లపట్నంలోని జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు గారి సారథ్యంలో మాచర్లపట్నంలోని బహు కళాకారులు, బహుజన రైతు కూలి మహిళలు, జేబీపీ పార్టీ లీడర్లు, బహు కళాకారులందరూ కూడా కేక్ కట్ చేసి ఆ మహానుభావుడికి భారతదేశ ప్రజలందరికీ బహుజనులకి శుభాకాంక్షలు తెలియజేశాం. మరి ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకునేది భారతదేశ చరిత్రలో ఓట్లు మాయి సీట్లు మీక ఇకపై చెల్లదని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను సైతన్యం చేసి ముందు అగ్రవర్ణాల పేదలను కూడా రాజ్యాధికారం రుచి చూపించిన మహనీయుడు మన శ్రీ కాంశీరామ్ గారు. ఇవాళ భారతదేశ చరిత్రలో చూసుకుంటే నిజమైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసుడు మన శ్రీ కాంశీరామ్ గారు అని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, కొనియాడాల్సిన అవసరం ఉంది. కొంతమంది స్వార్థపరులు బీఎస్పీ సిద్ధాంతం అని చెప్పి బహుజన రాజ్యం కోసం తిరుగుతున్నామని చెప్పి మనవాద రాజకీయ పార్టీలకి వకాత పలుకుతున్న దళిత మేధావులు చెంచాలని ఆయన మహానుభావుడు మానేశ్రీ కాంశీరామ్ గారి అన్నాడు. ఎప్పుడైతే మనవాద రాజకీయ పార్టీలకి ఉంపుడుగత్తెగా పనిచేస్తున్న దళిత మేధావులని చెప్పుకుంటున్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అడుక్కునే స్థానంలో ఉన్నారని మన శ్రీ కాంశీరామ్ గారు వీళ్ళందరినీ ఒక చెంచాలుగా మరి వర్ణించాడు. చెంచా యుగం పుస్తకం చదవండి, చెంచాలను పారదోలండి, నిజమైన బహుజనుల్ని రాజ్యాధికారం వైపు మలిచిన మన శ్రీ కాంశీరామ్ గారి చరిత్రని, ఒక దళిత మహిళని 4 సార్లు ముఖ్యమంత్రిని చేసిన చరిత్ర మరి మన శ్రీ కాంశీరామ్ గారికి ఉందని ఈరోజు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా మాయావతి గారిని కాబోయే ప్రధానిగా మేము చూడాలని బహుజనులందరం కూడా బహుజన సిద్ధాంతంలో మేము నడుస్తున్నామంటే బహుజన ఓట్లు ఎప్పుడు కొనలేరని కూడా మేము ఈ మీడియా ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాం. దీంట్లో అవినీతి పరులు ఉన్నారు, చెంచాలు ఉన్నారు, దగాకోరులు ఉన్నారు, దళారులు ఉన్నారని మన శ్రీ కాంశీరామ్ గారు కూడా మరి ఎన్నో డయాస్ల మీద చెప్పడం జరిగింది. చెంచా యుగం పుస్తకంలో కూడా మరి బహుజన ముసుగులో దళారులు తయారవుతారు అని కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు పల్నాడు ప్రాంతంలో జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు ఆ మహానుభావుడు స్థాపించిన పార్టీలో 2014లో మాచర్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి అలుపెరగన పోరాటం చేసి ఒక గన్మెన్తో తిరగటం జరిగింది. ఆ మహానుభావుడి రుణం ఈ రోజు తీర్చుకుంటున్నామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే నేను పార్టీ స్థాపించి ఆయన సిద్ధాంతంలో బీఎస్పీలో నుండి పక్కకు రావటం జరిగింది. మరి సొంత పార్టీని స్థాపించుకొని జాతీయ బహుజన రాజ్యాధికార పార్టీ జేబీపీ పార్టీలో 2024లో
మరి ఎంపీగా పోటీ చేయటం జరిగింది. ఇలా రాయపాటి జయమ్మ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రైతు కూలి మహిళా సంఘంలో జేపీపీ పార్టీ మరి అనుబంధ సంఘంగా నడుస్తుంది. రాయపాటి ప్రసాద్ జేపీపీ పార్టీ పల్నాడు జిల్లా ఇన్ఛార్జిగా బహుజన సిద్ధాంతంలో నడుస్తున్నాడంటే మరి కాస్తో కూస్తో నేను చెప్పిన సిద్ధాంతంలో నడుస్తున్నారని కూడా మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దాస రవికుమార్ ఆఫీస్ సెక్రటరీగా జేపీపీ పార్టీలో బహుజన పార్టీకి అనుబంధ సంఘం మరి మా దానం గారు సీనియర్ నాయకుడు డప్పు కళాకారుడిగా ఆయన ఆలేటి రత్నం, అలాగే బీఎస్పీ జేపీపీ పార్టీలో మండల అధ్యక్షుడిగా మరి పరిమళ ఎస్ఐ గారిని, అలాగే డప్పు కళాకారుడు రెడ్డి చింతల మండల అధ్యక్షులు ఏల్పుల లక్ష్మయ్య గారు, ఏల్పుల మల్లయ్య గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనటమే కాదు, మీ అందరిలో మార్పు రావాలి, ఓటు వేయాలి, నోటు ఇవ్వాలి. నేను ఒక ఆర్థిక సాయాన్ని అడిగాను. ఎవరైతే బహుజన పార్టీకి మన పార్టీ కావాలి, మన నాయకులను ముందుకు తీసుకెళ్లాలని మీరు దాతలుగా ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 92వ జయంతిని మనం ఘనంగా కేక్ కట్ చేసుకొని జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ రాజ్యాధికారం కోసం, బహుజన రాజ్యం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు మీరు పనిచేయాలని ఈ మీడియా ద్వారా మీ అందరూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. జోహార్ కాంచీరామ్, బహుజన రాజ్యం, బహుజన రాజ్యం. అందరికి జై భీములు, కళాభివందనం.